డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకల డబ్బుంది. స్నేహం అన్నీ చెప్పుకునేలా, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. భక్తి అనే దీపం నీలో నిత్యం వెలగాలంటే ఓర్పు అనే చమురు నీలో నిండుగా ఉండాలి. అప్పుడే ఆ వెలుగులో ఆ పరమాత్మని చూడగలవు. లైఫ్లో సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రేమించాలి. అది ఎవరినో కాదు, మనల్ని మనమే. మనం మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో చెడు సావాసాలు, చెడు మార్గాలు ఎదురవుతాయి. అదే చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు ఏ ఒక్క మంచి మార్గం కనపడదు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. మనుషులు కాలాన్ని వృధా చేస్తారు, కాలమేమో మనిషిని త్వరగా చంపుతుంది. ప్రాణం పైకి పోతుంది, దేహం క్రిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకొస్తుంది. మనిషి అనామకుడిగా మారడానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు. ధనంలో పేదవాడివైనా గుణంలో రారాజులా జీవించు. ఒత్తిడిని తట్టుకోలేనివాడు బొగ్గులా మిగిలిపోతాడు, తట్టుకొని నిలబడినవాడు వజ్రంలో వెలిగిపోతాడు. కష్టపడితే తెలుస్తుంది బ్రతుకు విలువ, దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, అప్పుడు అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే ఉండదు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. ఒకరి మీద కోపం చూపిస్తున్నామంటే వాళ్ళు ఇష్టం లేదని కాదు, వాళ్ళంటే మనకు ప్రాణమని. చేసే పనులన్నీ విఫలమైనా, అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేను ఉన్నాను, ఉపయోగించుకోమని. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరి మనస్సులోనూ ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా, చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ దాగి ఉంటుంది. ఎంత చదువుకున్నవాడైనా శక్తి లేని వాణ్ణి లోకం గౌరవించదు. సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపదలు ఉండి సంస్కారం శూన్యమైతే బ్రతుకు వ్యర్థంగా మారుతుంది. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఇతరులకు మనం ఎంత మేలు చేస్తే మన హృదయాలు అంత పవిత్రమవుతాయి. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జీవితంలో అందరి గడియారాలు ఒకటి కాదు, ఎవరి గడియారాలు వారికి ఉంటాయి. ఎవరి సమయం కోసం వారు వేచి చూడడమే. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం, ఎంత ఆలోచించినా అర్థం కానిది సంసారం. రాత్రికి పడుకుంటే తెల్లవారి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏమిటి, పోతే ఏంటి, ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు, జన్మకు అర్థమే మారిపోతుంది. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎడిటింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వెళ్ళిపోతారు, కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే. భార్య ఎప్పుడూ ఈ 3 తప్పులు చెయ్యరాదు. కుటుంబ సభ్యుల ముందు భర్తను తక్కువ చేసి మాట్లాడరాదు. భర్తను 10 మందిలో చులకనగా చూడరాదు. భర్త పరువు పోయేలా ప్రవర్తించరాదు.